హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్ ఆఫ్ కియాన్. దిస్ ఈస్ కవిత. నేను ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాను అంటే, మనకి కన్సీవ్ అయ్యాక మనం ఉత్తరపాస్ ఇస్తారండి గైనకాలజిస్ట్. 2 ప్రెగ్నెన్సీస్ ఒకటే బుక్లో కూడా మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ. ఎందుకు ఇది ఇచ్చారు ఇలా అంటే, ట్విన్ ప్రెగ్నెన్సీస్ కోసం మోస్ట్లీ ఇలా ఇచ్చారు. బట్ సింగిల్ ప్రెగ్నెన్సీ ఉంటే ఇంకో పేజ్ ఖాళీగా ఉంటుంది, ఇంకో పార్ట్ అంతా ఖాళీగా ఉంటుంది. కాబట్టి యూ కెన్ go for second pregnancy as well in the same book అనమాట. సో ఎలా ఉంటుంది అని ఈరోజు నేను మెన్షన్ చేస్తున్నానండి. ఏమేమి రాస్తారు మదర్ పాస్లో. మోస్ట్ ఆఫ్ ద మనకి జర్మనీలో ఉంటుంది కాబట్టి ఏం అర్థం కాదు మోస్ట్లీ మనకి, అన్లెస్ మన డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప. సో నేను ఈరోజు ఎవ్రీథింగ్ నేను ఇలా డిస్కస్ చేస్తున్నాను పేజ్ వైజ్, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. పేజ్ 1లో ఏం చేస్తారంటే, లైక్ మీకు ఏ డాక్టర్ చూస్తున్నారో ఆ డాక్టర్ స్టాంప్ వేస్తారండి. ఆ తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మనకి టర్మిన్ ఏ రోజు ఇస్తారు, ఏ టైంకి అని మెన్షన్ చేస్తారు ఇక్కడ ఆ కాలంలో. ఫస్ట్ పేజ్లో ఇవి ఉంటాయి అనమాట. సెకండ్ పేజ్లో ఏం రాస్తారు, బేబీది ఈ ప్రెగ్నెన్సీలో ఏం రాస్తారు. ఫస్ట్ కాలంలో అయితే మన నేమ్, ఫోర్నామే లైక్ సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన అడ్రస్ రాస్తారండి. దాని తర్వాత ఏం రాస్తారంటే, సీరాలజిస్టే ఉంటారు జూకోంగ్ అంటే సీరాలజికల్ బ్లడ్ టెస్ట్ అనమాట. సో అందులో బ్లడ్ గ్రూప్ ఏంటి అవన్నీ రాస్తారనమాట. లైక్ ఏ బ్లడ్ గ్రూపు అవన్నీ టెస్ట్ చేసి రాస్తారంట. దాని యాంటీబాడీ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇంపార్టెంట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ కేస్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంట. అది ఎందుకు మెన్షన్ చేస్తారంటే, మనకి ఇన్ ఎనీ లైక్ అన్ఫార్చునేట్లీ మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావాలి అంటే ఇమీడియట్గా, సో ఇక్కడ ఆల్రెడీ చేస్తే మనకి ఈజీగా అవుతుంది డాక్టర్స్కి. సో దే కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. దానికోసం ఇక్కడ బ్లడ్ గ్రూప్ కంపల్సరీగా మెన్షన్ చేస్తారండి. తర్వాత యాంటీకార్పర్ సూక్ టెస్ట్ అనమాట. సో యాంటీకార్పర్ బ్లడ్ టెస్ట్ అంటే రుబెల్లా యాంటీబాడీ టెస్ట్ చేస్తారనమాట. ఏంటి అంటే ఇక్కడ లైక్ బిఫోర్ 2 రుబెల్లా వ్యాక్సినేషన్స్ తీసుకున్నారా లేదా, లేకపోతే ఆల్రెడీ ఎప్పుడైనా రుబెల్లాది ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యారా లేదా, దాన్ని బట్టి మనకి యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ ఉంటే పాజిటివ్ అని రాస్తారు, లేకపోతే నెగిటివ్ అని రాస్తారండి. ఇన్ఫెక్టెడ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఒకవేళ ఎర్లీ ప్రెగ్నెన్సీలో రుబెల్లా ఏమైనా రుబెల్లా ఏమైనా ఉంది అని మనకు ఫైండ్ అవుట్ చేస్తే మాత్రము ఇమీడియట్గా వాళ్ళు అన్ని స్టెప్స్ నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే లేకపోతే డిఫార్మిటీస్ని అన్బౌండ్ చేయాలన్నమాట. బేబీ పుట్టినప్పుడు డిఫార్మిటీస్తో పుడతారు. సో అందుకే వీళ్ళు ముందే టెస్ట్ చేస్తారనమాట. మోస్ట్లీ మీరు కన్సీవ్ అయ్యే ముందు మీ హాజార్డ్స్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ వెళ్తే వాళ్ళు మీకు అడ్వైజ్ చేస్తారనమాట. మీరు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్, MMR వ్యాక్సినేషన్ తీసుకోండి అని అడ్వైజ్ చేస్తారు. ఎస్పెషల్లీ రుబెల్లా వ్యాక్సినేషన్ అండి. సో నెక్స్ట్ ఇన్ఫెక్షన్, ఇది రోల్టెల్ ఇంఫూంగ్ అనమాట. ఇంఫూంగ్ తీసుకున్నారా లేదా వ్యాక్సినేషన్ 2 times తీసుకున్నారా లేదా ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట, ఇక్కడ రాస్తారనమాట 9 అనేసి. నెక్స్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, క్లమీడియా ట్రైకోమాటైసిస్ యాంటీజెన్ అనమాట. సో మనకి ఏమైనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమైనా క్లమీడియా ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా లేదా అని దాన్ని రూల్డ్ అవుట్ చేస్తారండి. దాన్ని యూరిన్ శాంపిల్తో చేస్తారనమాట. ఇది క్లమీడియా ట్రైకోమాటిస్ యాంటీజెన్ టెస్ట్ చేస్తారు. యూరిన్ శాంపిల్ తీసుకొని చేస్తారంట. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమైనా మనం ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అంటే చూస్తారు. మోస్ట్లీ ప్యాథోజన్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ లంగ్స్, ఐస్, యూరినరీ ఆర్గన్స్ అనమాట. సో ఈ క్లమీడియా ఇన్ఫెక్షన్ ఉంటే ఏమవుతుంది అంటే, ఈ ప్యాథోజన్స్ కాజ్ ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇక్కడ లంగ్స్లో కానీ ఐస్, యూరినరీ ఆర్గాన్స్ కానీ వెజైనా ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బేబీ డ్యూరింగ్ డెలివరీ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి క్లమీడియా ఇన్ఫెక్షన్. దానికోసం ముందే వీళ్ళన్నీ రూల్డ్ అవుట్ చేస్తారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాంటీకార్పర్ సూక్ టెస్ట్ అనమాట. యాంటీబాడీ స్క్రీనింగ్ టెస్ట్ కంట్రోల్. సో ఏ సెకండ్ బ్లడ్ టెస్ట్ ఫర్ ఇర్రెగ్యులర్ యాంటీబాడీస్ అనమాట. 24 to 27 వీక్స్ అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తారనమాట. అండ్ ద నెక్స్ట్ LSR
ఎల్ఎస్ఆర్ టెస్ట్ అనమాట, సిఫిలిస్ సెర్చ్ రియాక్షన్ అంట. ఇది ఏంటంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట. సో బ్లడ్ శాంపుల్ తీసుకుంటారంట. ఒకవేళ పాజిటివ్ ఉంటే హీల్డా లేకపోతే అక్యూట్ ఇల్నెస్ ఉందా అని చూస్తారు. కానీ ఇది మోస్ట్లీ మనకు ఒకవేళ పాజిటివ్ వస్తే మనం ముతర్ పాస్లో రాయారండి పాజిటివ్ వచ్చినట్టు. దే డోంట్ డాక్యుమెంట్ ఇన్ ముతర్ పాస్ అనమాట. జస్ట్ మనకి ఓవరాల్గా చెప్తారనమాట ఇలా మీకు పాజిటివ్ ఉంది అని. మన గైనకాలజిస్ట్ కూడా చెప్తారు. సో గైనకాలజిస్ట్ ముతర్ పాస్లో మెన్షన్ చేయరు ఇఫ్ యు ఆర్ ఎల్ఎస్ఆర్ టెస్ట్ పాజిటివ్ ఉంటే మాత్రమే. అండ్ ద డిటెక్షన్ ఆఫ్ హెచ్బిఎస్ యాంటీజెన్. హెపటైటిస్ బి టెస్ట్ చేశారండి 32nd వీక్లో. సో ఒకవేళ హెచ్బిఎస్ యాంటీజెన్ డిటెక్ట్ అయితే మాత్రం మళ్ళీ ఫర్దర్ టెస్ట్ టు అసెస్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మళ్ళీ చేస్తారనమాట. ఇఫ్ హెచ్బిఎస్ యాంటీజెన్ ఆర్ హెచ్బిసి యాంటీబాడీ పాజిటివ్ అండ్ హెచ్బిఎస్ యాంటీబాడీ నెగిటివ్, సో ఇల్నెస్ వుడ్ బి లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ద న్యూ బర్న్. సో ఒకవేళ డిటెక్షన్ ఆఫ్ హెచ్బిఎస్ యాంటీజెన్ అంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా అని కూడా చూస్తారు 32nd వీక్లో. ఒకవేళ ఉంటే మాత్రం అది లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ద న్యూ బర్న్. అందుకే మోస్ట్లీ నెక్స్ట్ ఒకవేళ ఉంటే బేబీకి ఇమీడియట్గా వ్యాక్సినేషన్ ఇస్తారండి, ఇమ్యూనైజేషన్ చేస్తారు బేబీకి. ఆ తర్వాత హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ టెస్ట్ చేశారంటే లైక్ నథింగ్ బట్ ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనమాట. ఒకవేళ పాజిటివ్ ఉంటే మాత్రం అది ప్రెగ్నెన్సీలో డెలివరీ టైంలో ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మదర్ టు చైల్డ్. సో ఈ ఇన్ఫెక్షన్ కెన్ బి అవాయిడెడ్ బై టేకింగ్ ప్రొటెక్టివ్ మెజర్స్ అనమాట. టేకింగ్ ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకొని బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో ఇది కూడా మోస్ట్లీ మీకు మెన్షన్ చేయరు ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అంటే, జస్ట్ నోటీస్ చేస్తారంటే. అండ్ నెక్స్ట్ టాక్సోప్లాస్మోసిస్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ షుగర్ టెస్ట్ చేస్తారండి. ఇది 500 grams సూప్ టెస్ట్, గెస్టేషనల్ డయాబెటీస్, గ్లూకోజ్ ఇన్ ప్లాస్మా, ఇది చేస్తారు షుగర్ టెస్ట్. అండ్ తర్వాత ఎల్ఎస్ఆర్ ఒకటి, అంటే యాంటీకార్పర్ సూప్ టెస్ట్, ఇంకొకటి వచ్చి హెచ్బిఎస్ యాంటీజెన్ సీరం టెస్ట్ నెగిటివ్. సో ఇది అన్నీ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ ఏం చేస్తారు టాక్సోప్లాస్మోసిస్ అనమాట. ఈ టాక్సోప్లాస్మోసిస్ ఎలా వస్తుంది అంటే మన మీట్ ఇన్సఫిషియన్సీ హీటెడ్ మీట్ అంటే సరిగ్గా కుక్ చేసుకోకుండా తింటే మీట్ వల్ల వస్తుంది, ఆర్ఎల్స్ క్యాట్స్ వల్ల వస్తుంది. సో ఇది మోస్ట్లీ అవాయిడ్ చేయవచ్చు. అంటే ఒకవేళ గైనకాలజిస్ట్ టాక్సోప్లాస్మోసిస్ టెస్ట్ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తే, వాళ్ళకి ఏదైనా డౌట్ఫుల్గా ఉండి సజెస్ట్ చేస్తే మాత్రం ఇది ఫ్రీగా చేస్తారండి. అదర్వైజ్ మనకి ఇన్సూరెన్స్లో ఓన్గా పే చేసి మనం చేయించుకోవాల్సి వస్తుంది టాక్సోప్లాస్మోసిస్ టెస్ట్. సో బి స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ ఒకటి చేస్తారు 36th వీక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఇది కూడా సెల్ఫ్ పే చేయాలి. సో బట్ ప్రీవియస్ 37th వీక్ బిఫోర్ ఏమైనా డెలివరీ అయినా కూడా ప్రీవియస్ ప్రెగ్నెన్సీ విత్ సిక్ చిల్డ్రన్ ఉన్నా కూడా మనకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, అదర్వైజ్ సెల్ఫ్ పే చేసుకోవాలన్నమాట. సో పేజ్ 4లో ఏముంటుంది అనేది చెప్తున్నా అండి. పేజ్ 3లో మీకు అన్నీ లైక్ ఫర్దర్గా ఏమేమి టెస్ట్లు చేస్తారో అవన్నీ మీకు చెక్ చేసి మీకు పేస్ట్ చేశారనమాట స్టిక్కర్స్ స్టాండర్డ్గా. సో పేజ్ 4లో ఏం రాస్తారు ఇక్కడ పైన ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్, Angabenzool for Gegangen Schwangerschaften. So please sorry, my Deutsch is so bad. Previous pregnancies-లో ఏమున్నాయి అని ఏమైనా ఉన్నాయా అంటే అవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. లైక్ ద చైల్డ్ వాజ్ బర్న్ త్రూ స్పాంటేనియస్ డెలివరీ ఆర్ సిజరింగ్ సెక్షన్, దేర్ వాజ్ ఏ మిస్క్యారేజ్, ద ప్రెగ్నెన్సీస్ వాజ్ టెర్మినేటెడ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్. ఆల్సో ఇంకేం మెన్షన్ చేస్తారు, డ్యూరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, కోర్స్ ఆఫ్ బర్త్, కాంప్లికేషన్స్, వెయిట్ అండ్ జెండర్ ఆఫ్ ద చైల్డ్ అనమాట. సో నేను ఇది మీకు నేను లైన్గా చెప్పానండి. ఒకవేళ ఇందులో ఏమైనా మీకు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఇక్కడ కింద రాస్తారనమాట. దాని కింద టాక్సోప్లాస్మోసిస్ టెస్ట్ స్టిక్కర్ అంటించారు. దాని తర్వాత ఏంటంటే బ్రాటింగ్ ద స్వాంగరిన్. సో మీకు గైనకాలజిస్ట్ మీకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమేమి అడ్వైస్ చేశారు అనేది క్రాస్ మార్క్ చేశారనమాట. ఇక్కడ ఎన్నారుగన్యా యూడుయోర్జుఫుర్ మెడికమెంటే గెనుస్మిటల్, ఆల్కహాల్, టబాక్ అండ్ అందరే డ్రాగన్. సో అడ్వైస్ టు ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమేంటి ఈ న్యూట్రిషన్ ఇంక్లూడింగ్ అయోడిన్ ఇంటేక్, మెడికేషన్,
తర్వాత ఆల్కహాల్, టొబాకో అండ్ అదర్ డ్రగ్స్ ఇంటేక్ వల్ల ఏమైనా ఏం కాంప్లికేషన్స్ ఉంటాయో మీకు గైనకాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ క్రాస్ మార్క్ చేస్తారనమాట. తర్వాత టాటిక్ అండ్ బెరు ఫర్ స్పోర్ట్ రైజన్ అనమాట. యాక్టివిటీ, ఆక్యుపేషన్, స్పోర్ట్, ట్రావెల్, మీరు ఏమేమి చేయొచ్చు ఫిజికల్ యాక్టివిటీ అది కూడా మీకు గైనకాలజిస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది కూడా క్రాస్ మార్క్ చేస్తారు. రిస్కో బెరాటింగ్ అంటే రిస్క్ అడ్వైస్, ఏమైనా రిస్క్ అడ్వైస్ ఉంటే అది కూడా అడ్వైస్ చేసినట్టు క్రాస్ మార్క్ చేస్తారనమాట. ఇవన్నీ తర్వాత గెబుట్స్ ఫర్ బెరైటింగ్, స్వాంగర్ షాఫ్ట్, జిమ్నాస్టిక్ అనమాట. బర్త్ ప్రిపరేషన్, ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్. క్రెబ్స్ ఫ్రూహర్ కెనుంగ్స్ untersuchung అంటే ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అండి. హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్, అబౌట్ హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ అండ్ దెన్ జూ ముండ్గెజుందైత్ అబౌట్ ఓరల్ హెల్త్. ఇవన్నీ మీకు గైనకాలజిస్ట్ డిస్కస్ చేస్తారు మీకు అపాయింట్మెంట్ ఉన్న రోజు. సో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వాళ్ళు ఇక్కడ క్రాస్ మార్క్ చేస్తారనమాట. పేజ్ 5 అయితే జనరల్ మెడికల్ హిస్టరీ అడ్వైస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట. మీ మెడికల్ హిస్టరీ వాళ్ళు తీసుకుంటారు. మీ ఎబ్బామే కానీ మీ డాక్టర్ కానీ మీకు అపాయింట్మెంట్ ఉన్నప్పుడు మీ ప్రీవియస్ మీ ఫ్యామిలీ హిస్టరీలో కానీ మీ మెడికల్ హిస్టరీ, మీ ప్రెగ్నెన్సీలో హిస్టరీ కానీ అన్నీ తీసుకొని అక్కడ క్రాస్ మార్క్ చేస్తారు అకార్డింగ్ టు దట్. తర్వాత పేజ్ 6లో ఏముంది అంటే కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అడ్వైస్ అనమాట, రిలేటెడ్ టు కరెంట్ ప్రెగ్నెన్సీ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఏమేమి రాశారు అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ద డిస్ప్లేస్మెంట్ ఇన్సఫిషియన్సీ ఆఫ్ ద ప్లాసెంటా, బ్లీడింగ్, ప్రీమెచ్యూర్ లేబర్, ఇన్ఫెక్షన్స్, గెస్టేషన్ డయాబెటీస్, ఎరిబా, హై బ్లడ్ ప్రెషర్. సో ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారండి మోస్ట్లీ. ప్లాసెంటా ప్రీవియం అని ఉందా, హైడ్రోమ్నియానా, ఒలిగోహైడ్రోమ్నియానా, టెర్మినల్ క్లార్హైత్, ప్లాసెంటా ఇన్సఫిషియన్స్. సో ఇలా ఏమైనా ఉంటే అనెమియా ఉందా, ఏమైనా అబ్యూస్కి గురయ్యారా ప్రెగ్నెన్సీలో, లేకపోతే లాంగ్ టర్మ్ మెడికేషన్ ఏమైనా తీసుకుంటున్నారా, బేస్డ్ ఆన్ డైరెక్ట్ స్పెషల్ సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా ఉందా ప్రెగ్నెన్సీలో, సోషల్ ప్రెషర్ ఏమైనా ఉందా, ఇవన్నీ రాస్తారండి ఇక్కడ. టెర్మిన్ వెస్టింగ్ మన దగ్గరనేమో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ రాస్తారండి. సో మీకు డెలివరీ ఎప్పుడు అవుతుంది అకార్డింగ్ టు క్యాలిక్యులేట్ చేసి అది రాస్తారు. అలానే మీ లాస్ట్ పీరియడ్స్ ఏంటి, మీ ఫస్ట్ అండ్ లాస్ట్ పీరియడ్ ఎప్పుడో కూడా మెన్షన్ చేస్తారనమాట. ఆ తర్వాత 7th and 8th పేజ్లో ఏం రాశారో కూడా చెప్తానండి. 7th పేజ్లో మీకు ఎవ్రీ చెకప్లో మీ గైనకాలజిస్ట్ ఏం చూస్తారో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఆల్ ఎగ్జామినేషన్ దట్ ఆర్ క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ క్లియర్లీ మెన్షన్డ్ ఆర్ ఎంటర్డ్ హియర్ అనమాట. సో ఫస్ట్ కాలంలో ఏంటి అంటే డేట్ అండి, డేట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బేబీ డేట్ అనమాట. బేబీని ఏ రోజు అయితే ఎగ్జామ్ చేశారో మీకు ఆ రోజు ఫస్ట్ కాలంలో మెన్షన్ చేశారనమాట. సెకండ్ అండ్ థర్డ్ కాలంలో మాత్రము assumed or if necessary the corrected pregnancy week SSW or entered in column 2 and 3 అనమాట. సో సెకండ్ అండ్ థర్డ్ కాలంలో ఏం రాస్తారు అంటే బేబీని చెక్ చేశాక బేబీ లెంత్ని బాడీ వెయిట్ని అకార్డింగ్ టు దట్ క్యాలిక్యులేట్ చేసి మీరు ఎన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ, ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ, ఎన్ని డేస్ ఉన్నారో రాస్తారనమాట. SSW అనమాట. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ 11+3 రాశారనుకోండి. సో అదేంటంటే థర్డ్ డే ఆఫ్ 12th వీక్ అనమాట. అంటే 12th వీక్లో రన్నింగ్ అవుతుంది కదండి. 11th వీక్ అయిపోయింది, కంప్లీట్ అయింది. 12th వీక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, థర్డ్ డే అనమాట. 12th వీక్ థర్డ్ డే. సో అంటే 7 డేస్కి కదండి ఒక 1 వీక్ అంటే. సో థర్డ్ డేలో ఉన్నారనమాట. 4th, 5th, 6th, 7th అయిపోతే మీకు 13 వీక్స్ పడతాయి అనమాట. సో అలా SWS 11+3 అంటే థర్డ్ డే ఆఫ్ 12th వీక్ అనమాట. ఇన్ అదర్ కాలమ్స్ ద డాక్టర్ డాక్యుమెంట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ ద చైల్డ్ అండ్ ద కండిషన్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట. హింట్స్ లాగే అంటేనేమో బేబీ సిచ్యువేషన్ లైక్ బేబీ పొజిషన్ ఎలా ఉంది, హర్ స్టోన్ అంటే బేబీ హార్ట్ బీట్, ఇట్స్ బేబీ గుంగ్ అంటే చైల్డ్ మూమెంట్, ఎడిమా అంటే మనకి స్వెల్లింగ్ ఉందా, వ్యారికోసిస్ అంటే మనకి వెయిన్ ఎలా ఉంది, వ్యారికోస్ వెయిన్ ఎలా ఉంది. తర్వాత గేవిస్ట్ మన వెయిట్, మదర్ వెయిట్ ఎంత ఉంది, డయాస్టాలిక్ అండ్ సిస్టాలిక్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, మన HB లెవెల్ ఎంత ఉంది, మన ఎవ్రీ చెక్ చేసి రాస్తారండి ఇక్కడ. యూరిన్ స్ట్రిప్ టెస్ట్, సెడిమెంట్, పాసిబుల్లీ బ్యాక్టీరియాలజికల్ ఫైండింగ్స్,
స్ట్రిప్ టెస్ట్ చూసి బ్యాక్టీరియాలజికల్ ఏమైనా ఫైండింగ్స్ ఉన్నాయా అని చెప్పి రాస్తారండి ఇక్కడ. తర్వాత వెజైనల్ ఎగ్జాము, రిస్క్ నెంబర్ అకార్డింగ్ టు క్యాటలాగ్ బి అనమాట. క్యాటలాగ్ బి అని ఉంటుంది ఇక్కడ మనకి. ఆ క్యాటలాగ్ బిలో ఏమైనా రిస్క్ ఉందా దాన్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఎలా అంటే. తర్వాత స్పెషల్ ఫ్యూచర్స్ అంటే థెరపీ, మెజర్మెంట్స్ ఇక్కడ రాస్తారండి లాస్ట్ కాలంలో. ఈ మధ్యలో మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మెన్షన్ ఇలా ఉంటుందండి. పేజ్ 9లో ఏముందంటే బెజెండరస్ దెన్ క్యాటలాగ్ ఏ అండ్ బి ఐన్స్లైష్లిష్ ఫెరాన్ లాస్టర్ మాస్ నామెన్ క్రోనిక్ పిల్లర్స్ శాంప్లింగ్ అనమాట. 10 to 12 వీక్స్ అమ్నియోస్ చేస్తారండి. అమ్నియోసెంటిసిస్ 14th to 18th వీక్ చేస్తారు. ఇది మన ఓన్ అనమాట. అంటిల్ అన్లెస్ బేబీకి ఏమైనా డిఫార్మాలిటీ ఉందా అని గైనకాలజిస్ట్కి ఏమైనా డౌట్ వస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అది సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఒకవేళ మన గైనకాలజిస్ట్ సజెస్ట్ చేయలేదు, ఆయనకి ఏం డౌట్ఫుల్ లేదు అన్నప్పుడు, కాకపోతే మీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మీ విల్లింగ్ ఉండి మీరు చేయించుకోవాలనుకుంటే మాత్రం ఇది ఇన్సూరెన్స్లో కవర్ కాదు. సో అక్కడ ఏం టెస్ట్ చేస్తారో అంటే ట్రైజోమీ 13, ట్రైజోమీ 18, ట్రైజోమీ 21, మోనోజోమీ ఎక్స్, ఫిటాలిస్ గెస్ట్ అనమాట. ఇది మన విల్లింగ్ అని. గెస్ట్ లిస్ట్ అంటే లైక్ బేబీ జెండర్ ఆఫ్ ద బేబీ. ఆ తర్వాత ఏం చేస్తారు, స్టేషనరీ బిహైండల్ వారెండర్ ద స్వాంగర్ షాఫ్ట్, ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు లైక్ మీరు ఒకవేళ క్లినిక్లో ఎప్పుడైనా అడ్మిట్ అయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అది ఇక్కడ మెడికల్ హిస్టరీ ఇక్కడ మెన్షన్ చేస్తారంట. మీకు దేంతో ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చారు ఏమైనా ఇస్తే అది ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత కార్డియోగ్రాఫిక్ ఫైండింగ్స్ అనమాట. తర్వాత కార్డియోగ్రాఫిక్ ఫైండింగ్స్ కూడా మెన్షన్ చేస్తారనమాట ఇక్కడ. అంటే బేబీకి హార్ట్ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అండి. పేజ్ 10th and 11thలో అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఏమేమి చేస్తారని చెప్తున్నాను. ఫస్ట్ స్క్రీనింగ్ 8+4 bis 11+6 అనమాట. ఈ 8 వీక్స్ నుంచి 12th వీక్ 11+6 లైక్ ఎండ్ ఆఫ్ ద 12th వీక్ కంపల్సరీగా ఈ లోపు టెస్ట్లు అన్నీ చేయాలన్నమాట. ఫస్ట్ స్క్రీనింగ్ ఇంట్రాయూటరైన్ ఇట్స్ లైక్ 9th to 12th వీక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అండి ఇవన్నీ. సెకండ్ వచ్చి 19th to 22nd వీక్. థర్డ్ వచ్చేసి 29th to 32nd వీక్ చేస్తారనమాట. ఇవన్నీ సెకండ్ ట్రైమిస్టర్ అడిషనల్ అల్ట్రాసౌండ్ అంటే మీకు కంపల్సరీ 3 అల్ట్రాసౌండ్ చేస్తారండి ప్రెగ్నెన్సీలో. అవి ఇవే అండి. లైక్ ఒకటేమో 8 to 11+6, 18 to 21+6, ఇంకోటి వచ్చి 28+ to 31+6లో 3 చేస్తారు. ఒకవేళ అడిషనల్గా ఇంక పైన కావాలి అంటే సెకండ్ ట్రైమిస్టర్లో అడిషనల్గా చేస్తారు. సో అది మనకి రూల్ చేంజ్ అయింది July 1st, 2013 నుంచి రూల్ చేంజ్ అయింది. ఏంటంటే 3 కంటే ఎక్కువ చేయొచ్చు కూడా. తర్వాత సైజ్ ఆఫ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గన్స్, హార్ట్, అమౌంట్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్, లొకేషన్ ఆఫ్ ప్లాసెంటా, ఇవన్నీ మెన్షన్ చేస్తారనమాట ఇక్కడ. పేజ్లో వచ్చి అల్ట్రాసౌండ్ చెకప్ అకార్డింగ్ టు అపెండిక్స్ 1B అండి. ఏమైనా అబ్నార్మాలిటీస్ డ్యూరింగ్ అల్ట్రాసౌండ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట. ఫైనల్ ఎగ్జామినేషన్ అనమాట. ఎపిక్రైసిస్ పేజ్ 13 ఫైనల్ ఎగ్జామినేషన్ ఎపిక్రైసిస్. సో ఇక్కడ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ బర్త్ అనమాట. ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ పెరిపీరియం డాక్యుమెంటెడ్ అగైన్ హియర్ అనమాట. ఇక్కడ ఇది 13th పేజ్లో. ఇంకా లాస్ట్ 14th కానీ అది నాకు 15th పేజ్లో పేస్ట్ చేశారనమాట క్లినికంలో. అవన్నీ లైక్ డీటెయిల్స్ అవన్నీ ఏ వీక్ అవన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ. బేబీ డీటెయిల్స్ బేబీ కూడా. నేను డెలివరీ అయినప్పుడు నాకు HP ఎంత ఉంది, నా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో బ్లడ్ గ్రూప్ కూడా మెన్షన్ చేశారు. అండ్ దెన్ లాస్ట్ పేజ్ 16th పేజ్ అండి. 16th పేజ్లో వచ్చేసి మీకు ఆఫ్టర్ డెలివరీ ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్ 6th వీక్లో మళ్ళీ మీ గైనకాలజిస్ట్ ఒక చెకప్ ఉంటుంది. ఆ చెకప్లో మీకు యూజువల్గా సెకండ్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ డెలివరీ అనమాట. అది 6 to 8 వీక్స్ అప్పుడు చేస్తారనమాట. సో మీ యూట్రస్ బ్యాక్ పొజిషన్లోకి వెళ్ళిందా లేదా, మీకు బ్రెస్ట్ లంప్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. అలానే మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, సో ఇవన్నీ చెక్ చేస్తారు 6th వీక్లో. మళ్ళీ ఒకవేళ మీకు ప్రీవియస్కి ఏమైనా థైరాయిడ్ లైక్ ప్రెగ్నెన్సీలో కానీ గెస్టేషన్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఉంటే మీకు మళ్ళీ ఆ 6th వీక్లో చెక్ చేస్తారు.
సో దిస్ ఈస్ హౌ మోస్ట్లీ ఇవే చేస్తారండి ప్రెగ్నెన్సీలో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో దట్ ఐ కెన్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.